మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరేమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా? కొన్ని సిట్టోళ్ళు వచ్చి 18వ తారీఖున డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధలు కొట్టాడండి అని చెప్పి ఎప్పుడు ఆ దాంట్లో చెప్పారా? మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక ఇది ఇచ్చారు. వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ దాడి జరిగిందని కానీ దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు. మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. ఓటింగ్ మెషిన్లు బద్దలైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. అది ప్రపంచానికి తెలియదు కదా. మరి మీరేం చేశారు? మరి సిట్ కూడా ఏమీ ఇవ్వలేదు కదా. సిట్ కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు. అంటే 15వ తారీఖు కంప్లైంట్ ఇస్తారు, దాంట్లో ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖునేమో సిట్టు విచారణ చేస్తుంది. ప్రతి ఊరు వెళ్ళి అక్కడెక్కడ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మెషిన్లు బాధలు కొట్టాడని కానీ లేదా గొడవలు చేశాడని కానీ ఎక్కడ సిట్టు కంప్లైంట్లో సిట్టు విచారణలో బయటికి రాదు. డీజీపీకి సిట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉండదు. 20వ తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడ ఏదో జరిగిందనేది కూడా పోలీసులు కానీ ఆర్ఓ కానీ జిల్లా ఎన్నికల అధికారి కానీ ఎస్పీ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా ఆఖరికి విఆర్ఓ కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కానీ ఒక్కళ్ళు చెప్పినోళ్ళు లేరు. 20వ తారీఖున లోకేష్ ట్వీట్ చేస్తాడు. ఆ వీడియో ఎక్కడదో మనకు తెలియదు. ట్వీట్ చేయగానే 21వ తారీఖున ఎంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్షాత్తు వాళ్ళు ఏం చేయాలి? లోకేష్ ట్వీట్ కనుక వీడియో చేస్తే వెంటనే ఏం చేయాలి? లోకేష్కి ఒక నోటీస్ ఇవ్వాలి. అలాగే సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎరా బాబు ఏంటి ఇది జరిగిందా? ఏ ఊళ్ళో జరిగింది? ఆ జరిగినోడు ఎవడాడు? లోకేష్ ట్వీట్ చేసిన వీడియోలో ఆ మెషిన్ బద్దలు కొట్టినోడు ఎవడు? ఇది నిజంగా జరిగిందా? జరిగితే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు దాకా మాకెందుకు చెప్పలేదు? ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు? కేసు కట్టావా? ఆ ముద్దాయిని అరెస్ట్ చేశారా? లేకపోతే ఏం చేశారు అనేది కూడా కనీసం విచారించారు.